వార్డు సచివాలయాల్లో 2778 డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 1785 గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసిందని, చింతూరు సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అంగీకరించిందని పార్థసారథి చెప్పారు. వీటితో పాటు నాలా పన్ను 4%లో 70% స్థానిక సంస్థలకు, 30% అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. చేయగలిగిన కెపాసిటీ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేయటం, అదేవిధంగా వారి గత ఆర్థిక పరిస్థితి, వాళ్ళ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మాత్రమే చేయటం జరిగిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీంట్లో ఏంటంటే వాళ్ళకి స్పెసిఫిక్ కండిషన్స్ని పెట్టి ఒక లార్జ్ ప్రాజెక్ట్ అయితే 2 సంవత్సరాల అంటే భూమి కేటాయించిన తర్వాత, అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం చాలా రాష్ట్రాల్లో, కానీ గతంలో మన రాష్ట్రంలో కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేసినాక దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ని డిలే చేసే ప్రాసెస్ని మనం చాలా చూసాం. అటువంటి వాటిని నివారించడానికి కానివ్వండి, అదేవిధంగా ఒకే ప్రాజెక్టుకి ఇద్దరు పోటీ పడితే ఏ విధమైన ఎవాల్యుయేషన్ చేయాలి, వారి ఫైనాన్షియల్ కెపాసిటీ కానివ్వండి, ఎవరైతే పెద్ద ప్రాజెక్టు పెడితే ఎక్కువ రూమ్స్ని ఏర్పాటు చేస్తారో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వారికి కేటాయించాలనేది పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే భూమి హ్యాండ్ ఓవర్ చేసిన 3 నెలల్లోనే ఇది ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలనే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే 2 ఇయర్స్లో పూర్తి చేయాలి. అదేవిధంగా మెగా ప్రాజెక్ట్స్ అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. అల్ట్రా మెగా అయితే 4 సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెడతాం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మరీ ఎక్కువగా డిలే చేస్తే, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం.